శుభోదయము. ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారానికి మీ అందరికీ స్వాగతం. మన ఆరాధనా క్రమాన్ని ప్రారంభించడానికి కాను అందరం కలిసి సంఘారాధన కీర్తన పుస్తకం నుంచి 11వ కీర్తన చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక అనే కీర్తన పాడుచు చివరి వచనంలో లేచి నిలుబడి ఆరాధనా క్రమాన్ని అనుసరిద్దాం. అందరం కలిసి సంఘారాధన కీర్తన పుస్తకం నుంచి 11వ కీర్తన పాడతాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక. చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు చూచుచు ప్రేమ సువార్తను చాచుచు కరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మే మరులమై మార్గము వీడి మే మందరము పోతిమి, మార్గము వీడి మే మందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నమ్మించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవ్వరైనా నీ శరణు జొచ్చు వారలకు, వారెవ్వరైనా నీ శరణు జొచ్చు వారలకు. ఇరుడావు తేడెందు నీ జగతిలో నగుచు కనబరచుచుండు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మాయదలను నిలుపుము నీరు ప్రభావమునంగను, నిలుపుము నీరు ప్రభావమునంగను. నీ భయము చేమేము వైభవముందుచు ఏ భయము లేకుండా ఈ భువిని కొన్నాళ్ళు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మామునెప్పుడు మంచి వీరన్ని దయచేయు మెల్లప్పుడు, మంచి వీరన్ని దయచేయు మెల్లప్పుడు. దయచేయారానివి దయచేయమని కోరా, దయ చూపి మన్నించు దయగల మా తండ్రి. చూచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచు
రోజు కొరకే ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధనా క్రమం అనుసరించదము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యంను బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగజేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుణ్ణి సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సృష్టికర్తవు విమోచకులకు అయిన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపం చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొంచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తంన నీ కృపను వెదుగుచు వేడుకొంచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జంతేక కుమారునిచ్చిన మిగుల కన్నగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున ఆ సమస్త పాపములకు క్షమాపణ దయచేయమని మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తము గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందిపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలంన మన పాపములన్నింటినీ క్షమించున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణను మా అందరికీ దయచేయము. ఈస్టర్ తర్వాతి 2వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతం. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఇంత పర్యంతము ప్రారంభ గీతము. Hallelujah.
దేవా, నీ కుమారుడు తనను తాను తగ్గించుకున్న వలన పడిపోయిన మానవ కోటిని నీవు లేవనెత్తి ఉన్నావు. నీ యందు విశ్వాసం ఉంచి వారికి ఎడతగని ఆనందము దయచేసి నిత్య పరిణామయం నుండి నీవు విమోచించిన వారు నీవు సంపాదించిన శాశ్వత సంతోషంలో పాలువారు అగునట్లు అనుగ్రహింపమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏక దేవుడవై యుగయుగంలో జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగాలు చదవగా విందము. మొదటిగా పత్రిక పాఠ్యభాగము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 25 వచనాల వరకు మిసెస్ శాలం రత్నరాజు గారు వచ్చి చదివినిపిస్తారు. పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 25 వచనాల వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం ప్రారంభం.
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు తన పాపములను మ్రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇందరితో పత్రికా పాఠం. దినం కొరకే ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11 నుండి 16 వచనాల వరకు ఇది శాలం రత్నరాజు గారు చదివి వినిపిస్తారు. పరిశుద్ధులైన యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 11 నుండి 16 వచనాల వరకు. ఓ ప్రభువా యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుండి 16 వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరివాడు కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చి చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అది నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడియు అగును. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగించు. అపోస్తల విశ్వాస ప్రమాణంలో పొందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంలో ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినంన లేచి పరలోకంలోకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుర్చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులను మృతులకు తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాము. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాము. ఆమేన్. దేవుని వాక్యమైన పూర్వం అందరం కలిసి సంఘారాధన కీర్తన పుస్తకం నుంచి 462వ కీర్తన జయప్రభు యేసుని వెంబడించు అనే కీర్తన పాడి చివరి వచ్చిన లేచి నిలబడి దీవెనతో దేవుని వాక్యం విందాం. సంఘారాధన కీర్తన పుస్తకం నుంచి 462వ కీర్తన. జయ ప్రభు యేసుని వెంబడించు జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము
జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. మా ప్రభు చూపుము నీదు మార్గము మాదిరి జాడలను మీదగు మాదిరి జాడలను మా పాదములను త్రోసినకుండగా మా పాదములను మా కృపలను ఈ కృపదినమున మా కృపలను ఈ జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. మా కొరకై నీవు నడచిన మార్గము చూడగము. మేము మార్గము చూడగము. ఆరక్షకని అడుగుజాడలు ఆరక్షకని అడుగుజాడలు మరువగ విడువగ నడువగ కృపని మరువగ విడువగ నడువగ కృపని జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. ఇహ పరమున నిన్నుగాక ప్రేమతో ఎవరిని కొలిచెదము. ఎవరిని ప్రేమింపవశమే. విహరించెదము యేసుని వెంబడి. విహరించెదము యేసుని వెంబడి. మహిమ రాజ్యమున యేసుని గొలువగా. మహిమ రాజ్యమున యేసుని గొలువగా. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి నిత్యుడైన మా పరలోకం ఈ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారంలో ఈ సన్నిధిలో చేరి నేను స్తుతించి ప్రభువా ఈ వాక్యం ధ్యానించిన ఆ నోటి మాటలు మా అందరి హృదయజ్ఞానం మీకు అంగీకారంగా ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. ఆమె మన తండ్రి దేవుని నుండి ప్రభువా యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమె ప్రియ దేవుని సంగమా, దేవుడిచ్చినటువంటి ఉచితమైన కృప చేత ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనందరం ఫిజికల్గా చేరలేకపోయినప్పటికీ దేవుని యొక్క నామంలో మనకున్నటువంటి భయభక్తులను బట్టి దేవునిలో నామంలో మనకున్నటువంటి శ్రద్ధ ఆసక్తిని బట్టి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడి దేవుని యొక్క మాటను తెలుసుకోవటానికి అంగీకరించి సమ్మతించి ఈ వాక్యం మనం చూస్తూ ఉన్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించబద్దులై ఉన్న ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు.
ఎంతోమందికి లేనటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం దేవుడు మనకి దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు. గడిచిన వారంలో దేవుడు మనతో ఉండి చక్కగా మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వాక్యం చక్కగా వస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. అది దేవుని చిత్తం. చెప్పేవారి నాకు కూడా భయంగానే ఉంది. ఈ మాటలు బయటికి వినపడుతున్నాయి, ఎప్పుడు వచ్చి చెబుతా తెలియదు. అందుకని నేను భయపడతానే చెప్తా ఉన్నాను. మాటలు బయటికి వినపడతా ఉన్నాయి, చర్చి తీయొద్దన్నారు. అయినా సంఘానికి ఆరాధన అవసరం అనేటువంటి, లేదంటే దేవుని వాక్యం అందించాలి అనేటువంటి తెగింపుతోనే ఈ పని చేయటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవెన్ నా మాటలు వర్డ్స్ బయటికి వినపడతానే ఉన్నాయి. ఎంత తగ్గించినా కానీ సౌండ్ మైక్ వినిపించాలంటే రికార్డ్ అవ్వాల్సిందే. అది రికార్డ్ అవ్వాలంటే మనకు ఉన్నటువంటి కొద్దిపాటి వనరులు, నేను ఫోన్లో రికార్డ్ చేస్తా ఉన్నాను, ఈ కొద్దిపాటి వనరులతో చేయడం చాలా కష్టం. అయితే బయటికి వినపడతానే ఉంది. ఈవెన్దో అయినప్పటికీ ఆ దేవుని వాక్యం ఈ విధంగా కొద్దిగా ఎవరితో ఇబ్బంది లేకుండా కొద్దిమంది పిల్లలతోనే రికార్డ్ చేసే వాళ్ళతో మేము ఈ విధంగా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క కష్టకాలంలో క్రీస్తు మనతో కూడా ఉండి మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి ఎటు మారుతుందో మనకి కాదు, పెద్ద పెద్ద జ్ఞానవంతుడికి అర్థం అవ్వట్లేదు, పెద్దవాడికి లేదంటే ప్రపంచాన్ని పాలించే వాడికి అర్థం అవ్వట్లేదు. మనం చాలా సాధారణమైనటువంటి వాళ్ళు. ఇంకా మనం ఏ విధంగా ఉండాలో దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కొరకు చదవబడినటువంటి 2 వాక్య భాగాలు అనగా పత్రికా పాఠ్యభాగం పేతురు భక్తికోటికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుండి 25వ వచనం వరకు, స్వార్థ పాఠ్యభాగం పరిశుద్ధుడైన యోహాను రాసిన స్వార్థ 10వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల వరకు మనం చదువుగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వాక్య భాగంలో అనగా పత్రికా పాఠ్యభాగంలో కనుక చూసినట్టయితే పేతురు భక్తికోటికి రాస్తూ తన మొదటి పత్రికలో తెలియజేసిన విషయం ఏమిటంటే, క్రీస్తును మాదిరిగా మీరు కలిగి ఉండండి అని సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో రిజరెక్టెడ్ క్రైస్ట్ కి విట్నెసింగ్ గా ఉన్నటువంటి మీరు, అదర్వైజ్ ఇదిగో మరణాన్ని జయించి పాపపు ముళ్ళును వెలుగొట్టినటువంటి క్రీస్తుకు సాక్షులైనటువంటి మీరు, లేదంటే తిరిగి లేచినటువంటి క్రీస్తుకి సాక్షులుగా ఉన్నటువంటి మీరు క్రీస్తును మాదిరిగా కలిగి ఉండండి. నాట్ ఓన్లీ ది విట్నెస్, ఇదిగో మీరు సాక్ష్యంగా, లేదంటే తిరిగి లేచిన క్రీస్తుకి సాక్షులు మాత్రమే కాదు, లేదంటే పాపాలు పరిహరింపబడినటువంటి వారే కాదు, కానీ ఇంకొక 3వ విషయం కూడా ఈ పేతురు సంఘానికి రాస్తా ఉన్నాడు. ఏమని అంటే, క్రీస్తును మాదిరిగా కలిగి ఉండి జీవించండి ఇన్ ప్రాక్టీస్, లేదంటే ఇదిగో మీరు ఈ యొక్క ఆచరణాత్మకమైనటువంటి జీవిత విధానాన్ని, లేదంటే ఆచరణాత్మకమైనటువంటి క్రైస్తవ్యాన్ని మీరు కలిగి ఉండండి, క్రీస్తుకు మాదిరిగా కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఈ చివరి వచనాల్లో కనుక చూసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇదిగో మీ కొరకు ఆయన ఒక మాదిరిని ఉంచాడు, మీకు ఒక మాదిరిని ఆయన ఉంచాడు, ఒక మాదిరి కొరకు మీరు పిలువబడ్డారు. హి హాస్ గివెన్ ఎ పర్టిక్యులారిటీ టు యు. ఇదిగో ఒక మాదిరి మీ కొరకు ఉంచాడు కాబట్టి ఆయన ఒక మాదిరి కొరకు మిమ్మలను పిలుస్తా ఉన్నాడు, ఒక పర్టిక్యులారిటీ కొరకు పిలుస్తా ఉన్నాడు. ఇదిగో ఆ పర్టిక్యులారిటీ ఏంటంటే, ఆయన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు. ఇదిగో ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొని మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయిన అధ్యక్షుడైన ఆయన మీ వైపునకు మళ్ళీ ఉన్నాడు. ఆయన మన వరకు మళ్ళటం, లేదంటే ఆయన దూషింపబడి ఇతరులను దూషింపకుండా ఉండటం,
లేదంటే తర్వాత ఆయన పాపం చేయకుండా కూడా పాపానికి అప్పజెప్పబడటం, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక, లేదంటే ఆయన శ్రమ పెట్టబడి ఇతరులను బెదిరించక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ఏ విధముగా అప్పజెప్పుకొనెనో మీరు కూడా ఆ విధంగా ఉండండి. ఈ యొక్క పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ మాటలు చెప్పబడటంలో అంటే ఆయన బెదిరింపబడి ఆయన వెనక్కి బెదిరించలేదు, లేదంటే ఆయన ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టలేదు, ఆయన దూషింపబడి ఇతరులను దూషించలేదు, శ్రమ పెట్టబడి ఎదురు శ్రమ పెట్టలేదు. ఇదిగో ఇంత శక్తివంతుడైన దేవుడు ఎన్ని పొంది కూడా ఇదిగో కామ్గానే, ఇదిగో లేదంటే ఒక మాదిరిగానే ఉన్నాడు. ఆ విధంగా ఉన్నటువంటి మీరు, లేదంటే అందులోకి ఆ పర్టికులారిటీలోకి ఆ మాదిరిలోకి పిలువబడిన మీరు ఇదిగో ఆయన యందు, లేదంటే ఆయన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు హీ హాస్ షోన్ ఎ పర్పస్, లేదంటే ఒక పర్పస్ ని, లేదంటే ఆయన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు ఒక సంకల్పాన్ని మనకి ఆయన దయచేశాడు. క్రీస్తు ప్రభు వారు సైతం ఈ లోకానికి ఒక పర్పస్, ఒక సంకల్పంతో, ఉద్దేశంతో, లక్ష్యంతోనే ఈ లోకానికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉద్దేశం మనందరికీ తెలుసు. ఒక మాదిరి కొరకు ఏర్పాటు చేయబడింది. అది దేవుడే ఏర్పాటు చేసిన ప్రణాళిక. అది ఆయన ఏ విధంగా ఉన్నారో మనకి తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పిలుపు వినినటువంటి వారు ఆయన యొక్క సంకల్పంలోనికి రావాలి. ఆ సంకల్పం ఏమిటనగా, ఆయన బాధింపబడి ఎదురు బాధించలేదు, ఆయన దూషింపబడి ఎదురు దూషించలేదు. ఇదిగో ఆయన పాపాల నిమిత్తము ఆ యొక్క మ్రానుపై వేలాడిను. ఇదిగో నరజాతి పాపాలను తీసివేయడానికి ఆయన ఎదురు చెప్పలేదు. కాబట్టి మీరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి సంఘము ఆయనకి మాదిరికరముగా ఉండాలి. ఇదిగో సంఘం, లేదంటే గొర్రెలు దారి తప్పిపోయినా కానీ మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఇదిగో మీరు గొర్రెలు దారి తప్పిపోయినా కానీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. కాబట్టి అదే విధంగా ఉండండి అని సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ పిలుపులో నుంచి పక్కకి తప్పిపోవడానికి గల కారణం ఏమిటంటే, ఇదిగో మాకు ఒక పర్పస్ ఉందని చెప్పినటువంటి వారు ఆ పర్పస్ ని చక్కగా తీసుకోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఒక మంచి మాట చెప్తే ఆ మాట ఇతరులు పాటించకపోవడానికి గల కారణం ఏమిటంటే, ఈ యొక్క మానసిక దౌర్బల్యం. మేమేమైనా బాలేసరవా, నీ చెప్పిన మాట మేము వినాలా, లేదంటే బాధ్యత గారు నువ్వు పాడినట్టు మేము కూడా పాడాలా, మా ఇష్టం వచ్చినట్టు మేము పాడతామండి. ఎందుకంటే మనసులో ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే, ఒక మాదిరి ఎవరైనా చూపిస్తే ఆ మాదిరిని మనం నాట్ లైక్ టు ఫాలో, మనం దాన్ని ఫాలో అవటానికి ఒక మన సముఖతను చూపించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇగో మాకు మేమే మాదిరిగా ఉంటాము అని చెప్తా ఉంటాం, కానీ ఆ పర్పస్, మీ యొక్క మాదిరి ఏ స్టాండర్డ్స్ ప్రకారంగా ఉందో మీకు తెలియదు. కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరి ఏ విధంగా ఉందో ప్రపంచం అంతటికీ తెలుసు. ఇదిగో అది దేవునికి, తండ్రికి ఆమోదయోగ్యమైనటువంటి మాదిరి. కాబట్టి ఆ మాదిరిని మీరు అడాప్ట్ చేసుకోండి అని పేతురు సంఘానికి పిలుపునిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసినటువంటి ఒక పుస్తకం, రిక్ వారెన్ రాసినటువంటి పుస్తకం పర్పస్ డ్రివెన్ లైఫ్, సంకల్ప సిద్ధ జీవితం, లేదంటే పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే దానికి తెలుగులో నేను చెప్తా ఉన్నాను సంకల్ప సిద్ధ జీవితం. ఈ యొక్క సంకల్ప సిద్ధ జీవితం మనకు ఒక సంకల్పం ఏర్పాటు చేయబడింది. అదేమిటంటే, ఇదిగో ఆయన ఇదిగో ఎదురు మాట్లాడలేదు, ఎదురు దూషించలేదు. ఆయన నమ్మినటువంటి మీరు కూడా ఇదిగో ఎదురు ఆడకుండా జాగ్రత్తగా ఇదిగో ఒకరితో ఒకరు కలిసి నడవండి అని చెప్పినటువంటి మాట. క్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం మీరు బానిసల్లాగా ఉండండో, లేదంటే అణిగదొక్కబడి ఉండండో, లేదంటే వాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తే మీరు మామూలుగా ఉండండి అనేది ఉద్దేశం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాదిరి చూపించటం అంటే అణగదొక్కబడి ఉండటం కాదు. మాదిరి చూపించటం అంటే we need to give a new witness about Lord Jesus Christ. మనం దేవుని గురించి ఒక కొత్త సాక్ష్యాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. మన మాదిరితనం క్రీస్తుని లోకానికి ఒక కొత్త కోణంలో పరిచయం చేసేదిలాగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని అనుసరించి
క్రీస్తు ప్రభు వారిని నీవు ఒక కొత్త కోణంలో ఇదిగో ప్రపంచానికి పరిచయం చేయాలి. మేబీ అది నీ జీవితంలో వచ్చేటువంటి అడుపు ఆటుపోట్లను ఉద్దేశించి కానీ, లేదంటే నీ జీవితంలో వచ్చేటువంటి ఉన్నతత్వం గురించి కానీ ఆధారపడి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యం ఇదిగో నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి, లేదంటే ఇబ్బందులను బట్టి, లేదంటే వచ్చిన ఇబ్బందులను బట్టి, రకరకాలైన వాటిని బట్టి నీ యొక్క సాక్ష్యము ఉండాలి. అది క్రీస్తుని ఒక నూతన దృక్పథంతోనూ, క్రీస్తుని ఒక నూతన కోణంలోనూ ఇతరులకి చూపించేదిగా ఉండాలి. అదే విధంగా క్రీస్తు కూడా ఒక మాదిరిని ఈ లోకంలో ఉంచి పోయాడు. ఆ యొక్క మాదిరిని కనుక మనం చూస్తే చాలా మంది జీవితాల్లో ఆ మాదిరిని మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కామన్ ఫిషర్ ఫోక్ అయినటువంటి ఈ పేతురు యోహానులు, లేదంటే సాధారణమైనటువంటి శిష్యులైనటువంటి ఈ పేతురు యోహానులు, వారి యొక్క ప్రభువారు బతికి ఉన్నటువంటి కాలంలో వారి జీవితం ఒక రకంగా ఉంది. ప్రభువారు వారిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేర్చుకున్నటువంటి సద్భక్తి, లేదంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి భక్తి వారికి ఒక కొత్త మాదిరిని చూపించింది. అదే మాదిరి వారు జీవితంలో ప్రాక్టీస్ చేయడం ద్వారా క్రీస్తుని వేరే కోణంలో ప్రభువారిని ఇదిగో లోకానికి పరిచయం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ మండపం దగ్గర ఉన్నటువంటి ఆ కుంటివాడితో చెప్తా ఉన్నారు, వెండి బంగారాలు మా యొక్క లేవు, కానీ ఇదిగో మాకున్నదే నీకు ఇస్తా ఉన్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట తిరిగి లేచినాడు. లేదంటే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు పేరిట నీవు లేచి నడువు అనగానే అతను నడిచి వెళ్ళారు. వారు చూపించినటువంటి మాదిరి ఏమిటంటే ఒక ధైర్యం, వారు చూపించినటువంటి మాదిరి ఏమిటంటే ఒక విట్నెస్, వారు చూపించిన మాదిరి ఏమిటంటే ఇదిగో ఒక ఏమంటాం ఈ యొక్క స్వస్థత. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని ఇదిగో స్వస్థత అనేటువంటి కొత్త కోణంలో వాళ్ళు చూపించారు. కొత్త కోణంలో చూపించి ఇదిగో క్రీస్తు ప్రభు వారే స్వస్థత చేయటం కాదు, క్రీస్తుని నమ్మిన వారు కూడా స్వస్థత చేయగలరు. క్రీస్తు ప్రభు వారే బ్రతికి ఉండి ఇదిగో లివింగ్ విట్నెస్ లాగా లివింగ్ గా వచ్చి లైవ్ గా వచ్చి మనతో వచ్చి ఈయన్ని చేయటమే కాదు, ఆయన్ని నమ్మినటువంటి వారు కూడా ఇదిగో ఆయన మనలోనే ఉంటాడు అని విశ్వసించిన వారు కూడా స్వస్థతలు చేయగలరు అని క్రీస్తుని ఒక కొత్త కోణంలో చూపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటా ఉన్నారు, మామూలుగా మాట్లాడొచ్చు ఇదిగో క్రీస్తు పేరు లేచి నడువని, కానీ ఆయనతో అంటున్నారు కొద్దిగా అటెన్షన్ గ్రాప్ చేయడానికి, వెండి బంగారాలు మా యొద్ద లేవు, నీవు ఆశిస్తుంది వెండి బంగారం కానీ అవి మా యొద్ద లేవు, విచ్ మీన్స్ మేము నీకు ఈ బోట్లు లేదు కానీ నీకు అవసరమైనది ఇస్తాం. ప్రభువారు చెప్తుంటే ప్రభువారు ఈ మాట అనేవాడు కాదు, వెండి బంగారాల సంగతి అనేవాడు కాదు, నువ్వు లేచి నడిచి వెళ్ళిపో అనేవాడు. కానీ ఈ శిష్యులు క్రీస్తుని కొత్త కాలంలో చూపిస్తా ఉన్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, విచ్ మీన్స్ నీవు కావాలనుకుంటుంది ఏంటంటే వెండి బంగారాన్ని కావాలనుకుంటున్నావు, మేము ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే వాటికంటే మించింది నీకు అవసరమైంది. కొంతకాలం నీకు ఖర్చు అయిపోయేవి కాదు, కానీ నీకు అవసరం నీకు కాదు కాబట్టి నజరేయుడైన క్రీస్తు పేరిట లేచినాడు. ఇద్దరు శిష్యులు చూపించినటువంటి ఒక కొత్త మాదిరి ఏమిటంటే లోకానికి క్రీస్తు ప్రభు వారు పక్కనే లేకపోయినా ఇదిగో ఆయన మనసులోనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడని నమ్మి ఇదిగో స్వస్థత చేసినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి సంఘం అంతా కూడా ఆయన అడుగు జాడలలో నడవవలెను. లేదంటే క్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసినటువంటి మాదిరిని సంఘం అంతా, లేదంటే దేవుని యొక్క విశ్వాసులంతా ఫాలో అవ్వాలి. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది క్రిస్టియన్ లైఫ్. అది క్రీస్తుని కలిగినటువంటి వారి యొక్క జీవితం యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యొక్క పేతురు అదే సంఘానికి చెప్తా ఉన్నాడు, ఇదిగో ఆయన మనము పాపము విషయమై మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయెను. ఇదిగో మన పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మన పాపాలని మ్రాను మీద తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి నీతి విషయమై జీవించినట్లు ఆయన మన గురించి చనిపోయాడు. కాబట్టి ఇదిగో మనలో ఇక మీదట పాపాలు లేవు. కాబట్టి నీతి విషయమై ఇదిగో ప్రభువారు మన నీతి విషయమై ఆయన చనిపోయాడు. కాబట్టి ఆ నీతిని సంఘము ప్రదర్శించవలసి ఉన్నది. ఇది దృశ్య రూపంలోను లేదంటే కార్యరూపంలోను ఆ నీతి ఉండాలి. ప్రియమైన దేవుని సంఘమా, క్రైస్తవులు చాలా సార్లు చెప్తా ఉంటారు, ఇదిగో మేము నీతి కలిగినటువంటి వారము, లేదంటే క్రీస్తు నీతిని పొందుకున్నటువంటి వారము అని క్రైస్తవులు చెప్తారు. కానీ క్రీస్తు చెప్పే మాట, క్రైస్తవులు చెప్పే మాట ఇదైతే, క్రీస్తు చెప్పే మాట ఏమిటంటే ఇదిగో నరుని స్వనీతిచే దొరకదు మోక్షం. లేదంటే మీ యొక్క స్వనీతి కాదు, కానీ దేవుని నీతిని మీరు పాటించండి. దేవుని నీతిని
అడాప్ట్ చేసుకోండి అని ప్రభువారు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇదిగో క్రీస్తు నీతిని మనము ప్రదర్శించబద్ధులమై ఉన్నాం. క్రీస్తు చనిపోయింది ఎందుకొరకు అంటే ఇదిగో మనము మన యొక్క నీతిని ప్రదర్శించాలి. కాబట్టి ఆయన చనిపోయాడు. కాబట్టి ఆ నీతిని మనము అడాప్ట్ చేసుకోవాల్సి ఉన్నాం. లేదంటే ఆ నీతిని ఇదిగో ఇతరులకి తెలియజేయబద్ధులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నీతి ఇదిగో ప్రభు మన యొక్క జీవిత విధానంలో లేదంటే మన యొక్క మాదిరిలో అది కనబడాలి. మన అడుగు జాడల యందు అది కనబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఒక టీచర్ ఒక చిన్న పిల్లవాడికి ఇది ఒక కాపీ హ్యాండ్ అని రాసిస్తే ఆ పిల్లవాడు జాగ్రత్తగా మొత్తం ఆ పేజీ అంతా కానీ పైన వరుసలో ఏమున్నాయో జాగ్రత్తగా అదే కిందంతా రాస్తాడు. అదే విధంగా ఇదిగో క్రైస్తవులు కూడా క్రీస్తు అనేటువంటి ఆ యొక్క నీతిని అనుసరించవలసి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగు జాడల్లో నడవటం అనగా ఇదిగో అర్పించుకోవటం, అంగీకరించడం, ఆరాధించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగు జాడల్లో నడవటం అంటే మనల్ని మనం దేవునికి అర్పించుకోవటం, మనల్ని మనం దేవునికి ఇదిగో ఇవ్వటం, దేవుని ఆరాధించడం, లేదంటే దేవుని అంగీకరించడం. దేవుని యొక్క అడుగు జాడల్లో నడవటం అంటే ఇదిగో వాక్యం బోధించటమో, లేదంటే ఉట్టాక 24 గంటలు వాక్యం వినటమో అని చాలా మంది అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా కాదు. అది ఇన్ ప్రాక్టీస్ కాదు. ఇన్ ప్రాక్టీస్ లేదంటే మనం ఆచరించడం ఏమిటి అంటే దేవుని యొక్క అడుగు జాడల్లో నడవటం అనగా మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి అర్పించుకోవటం. మన మాటలు, మన చేష్టలు, మన పనులు అన్నీ కూడా దేవుని దృష్టికి పూర్ణాంగీకారముగా ఉండటం. తర్వాత మనల్ని మనం అంగీకరించడం, లేదంటే దేవునికి అంగీకరించడం, దేవుని మనం అంగీకరించడం, లేదంటే మనల్ని మనం అర్పించుకోవడంతో పాటు దేవుని అంగీకరించడం, ఆయన యొక్క చెప్పినటువంటి పనులను చేయటం, దేవుని ఆరాధించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది అర్పించుకోవటం, రెండవది దేవుని అంగీకరించడం, మూడవది ఆరాధించడం. క్రైస్తవులు సహజంగా మొదటిదాన్ని మూడవదాన్ని మొదటిగా పెడతారు, మొదటిదాన్ని చివరికి తీసుకొని వస్తారు. అలాగా కాదు. అర్పించుకోవటం, అంగీకరించడం, ఆరాధించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ఈ పనులను చేశాడు. ఆయన ఏమి చేయలేదు అంటే దూషించలేదు, పాపము చేయలేదు, కక్ష తీర్చుకోలేదు. ఆయన చేయని పనులను ఇదిగో ఆయన్ని వెంబడించేవాడమైనటువంటి మనం కూడా చేయకూడదు. అనేక విషయంలో మనమందరము దారి తప్పిపోవచ్చున్నాం. ఎవడైనాను మాట యందు ఇదిగో తప్పని ఎడల అటువాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును లోపరుచుకున్న శక్తి కలిగిన వాడు. యాకోబు 3:2. కాబట్టి ఇదిగో మనమందరము అనేక విషయంలో తప్పిపోవచ్చున్నాము. కాబట్టి ఇదిగో మన యొక్క సజ్జనుడు ఇదిగో తన యొక్క సొంత దినులో నుంచి మంచి విషయాన్ని తీసుకొస్తాడనే విధంగా క్రైస్తవులమైనటువంటి మనం మన యొక్క ఇదిగో సజ్జనమైనటువంటి ధన నిధిలో నుంచి మంచి విషయాలను బయటికి తీసుకొని రావాలి. అదేంటంటే ఆయన యొక్క అడుగు జాడల్లో నడుచడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక మనం పాడినటువంటి కీర్తన జయప్రభు యేసుని అని పాడినప్పుడు ఇదిగో ధన విరోధులు మమ్ము చుట్టగా దరిచేరద మేసుడు యేసు ఇదిగో ప్రభుని దరిచేరద మేము. దాత్రి దురాశల డంబములన్నిటి ఇదిగో మైత్రిని వీడి ఇదిగో నడచెదా మేసుతో జయప్రభు యేసునే వెంబడించు జయముగా నడిచెదము. ఇదిగో దాత్రి దురాశల డంబములన్నిటినీ విడిచిపెట్టి ఇదిగో మేము జాగ్రత్తగా నీతోనే నడుస్తాము, జయప్రభు యేసునే వెంబడించు. ఇదిగో ఆయన యొక్క మాదిరిని వెంబడిస్తూ ఆయన అడుగు జాడల్లో మేము నడుస్తాం అనేటువంటి ప్రతిజ్ఞ. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, నాట్ సింప్లీ ఏ సాంగ్, అది ఒక ప్రతిజ్ఞ. దట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఓత్. అదేంటంటే ఇదిగో దాత్రితో రాసిన డంబాలన్నింటినీ మేము వదిలిపెట్టి ఇదిగో ఈ ప్రియుడగు యేసుతో మేము నడుస్తాం. ఇదిగో మా యొక్క జీవిత విధానాన్ని, మా అడుగు జాడల్ని క్రీస్తు ప్రభువుతోనే ఉంచుతాం. ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైనటువంటి మనం ఆ విధంగా నడవాలి. మనం పెద్దోళ్ళు అంటారు కదా, దయ్యాలు శాస్త్రాలు వల్లి వేయకూడదు అంటాం. నడవనోళ్ళు దేవుని గురించి చెప్పకూడదు. లేదంటే నడవని మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇదిగో ఆ విషయాన్ని చెప్పడం, లేదంటే ప్రాక్టీస్ చేయటం అనవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పిలుపు విడిన వారు, పాటించిన వారు బానిసలు కానే కాదు. క్రీస్తుని వెంబడించడం అనగా ఇదిగో క్రీస్తుకి దాసోహం అనటం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేదంటే అననా తప్పులేదు, కానీ ఇది లోక విషయమైనటువంటి సంబంధం కాదు. ఇది దాసోహం కాదు. మనం అంతకంటే ఇదిగో బానిసలు అంతకంటే కాదు. ఆయన్ని వెంబడించిన వారు అందరూ కూడా ఆయనకు కుమారులని, లేదంటే తనకు సహోదరులని ప్రభువారు తన బ్రతికున్న కాలంలోనే చెప్పారు. వీరు నాకు ప్రియులు, ఎవరు నన్ను వెంబడిస్తారో వారు నాతో కూడా తండ్రితో ఉంటారు అని చెప్పినటువంటి మాట. ప్రభువారిని వెంబడించినటువంటి వారిని క్రీస్తు ప్రభువారు ఎప్పుడూ కూడా ఇదిగో దాసులుగా
కానీ లేదంటే ఆయనకి బానిసలుగా కానీ ఎప్పుడూ చూడలేదు. క్రీస్తు ప్రభువారు ఆయన్ని వెంబడించిన వారందరినీ, లేదంటే ఆయన యొక్క జీవిత విధానాన్ని అనుసరించే వారందరినీ ఆయన ఏమన్నాడంటే, మీరు నాతోటి వారు, ఇదిగో తండ్రి నాతో, నేను తండ్రితో ఉన్న ప్రకారం మీరు కూడా నాతో ఉన్నారు. రేపు నేను తండ్రి దగ్గరికి వెళ్ళినాక వీరు కూడా నాతో పాటు తండ్రి దగ్గరికి వస్తారు అన్నాడు. ఇదిగో వారిని వెంబడించిన వారు క్రీస్తుని, ఇదిగో వెంబడించిన వారిని క్రీస్తు తన శరీరంతో పాటే చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క ఆత్మతో విలీనం చేసుకున్నాడు. కాబట్టి ఇక మీదట మనము దాసులము కాము, బానిసలము కాము, కానీ ఇదిగో ఆయనకు సొంత వారము అయి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను ఆయన అప్పగించుకొనేను. కాబట్టి ఈ రోజు సంఘం అయినటువంటి మనము ఇదిగో దేవునికి మనలను మనము అప్పగించుకోవాలి. ఇదిగో ఆయన యొక్క అడుగు జాడల యందు మనం నడవబద్ధులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎటువంటి మాటలను మనకు నేర్పించాడో ఆ మాటలను, ఆ పనులను తూచా తప్పకుండా పాటించబద్ధులమై ఉన్నాం. అలాగా పాటిస్తేనే, లేదంటే అలాగా నడిస్తేనే క్రీస్తు యొక్క సిలువకు విలువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మాటలను, లేదంటే ఇటువంటి మాటలని ఇదిగో స్వార్థ పాఠ్య భాగంలో కూడా తెలియజేస్తా ఉన్నాడు. మీరందరూ ఇదిగో గొర్రెల్లాగా దారి తప్పిపోయి ఉంటే క్రీస్తు ప్రభు వారు మిమ్మలను దారిలో పెట్టాడు. కాబట్టి ఆ దారిని విడవకండి అని పేతురు చెప్తూ ఉన్నాడు. ఈ స్వార్థ పాఠ్య భాగంలో కూడా ప్రభు వారు చెప్పే మాటలు అదే. స్వార్థ పాఠ్య భాగం యోహాను స్వార్థ 10వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు కనుక చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం కనుక చూసినట్లయితే చిన్ననాటి నుండి మనకు అలవాటు అయినటువంటి వాక్య భాగం, చిన్ననాటి నుండి కంఠోపాఠంగా వచ్చినటువంటి వాక్య భాగం. మనకి సంకీర్తన 23 కనుక చదివినట్లయితే ఇదే వాక్య భాగాన్ని సంకీర్తన 23లో కూడా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. పచ్చిక గోళ చోట్ల ఆయన నన్ను పరుణ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయం నాకు భయపడు. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుటి నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తలి అంటి ఉన్నావు. నా గిన్నె నుండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇది కూడా ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గురించి రాయబడినటువంటి, లేదంటే ఈ యొక్క సంఘటనకి వీలైనటువంటి వాక్య భాగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్తున్నటువంటి మాట ఇదిగో, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ షెపర్డ్ అదర్వైజ్ గుడ్ షెపర్డ్ అనే మాట, దీనికి ఉన్నటువంటి యాడ్జెక్టివ్, కాపరికి ఉన్నటువంటి యాడ్జెక్టివ్ ఏంటంటే గుడ్ షెపర్డ్, మంచి కాపరి. కాపరిలో కూడా 2 రకాలు ఉంటారా? మంచి కాపరి, చెడ్డ కాపరి అని ఉంటారా? మంచి కాపరి కానటువంటి వాడు, చెడ్డ కాపరి అని కాదు, కానీ మంచి కాపరి కానటువంటి వాడు వేదము ప్రభు వారు చూపిస్తా ఉన్నాడు. మంచి కాపరి కానటువంటి వాడికి వేదము ఏమిటంటే, గొర్రెలను వదిలివేసి వెళ్ళిపోయేవాడు మంచి కాపరి కాదు, గొర్రెలను ఆనుకొని ఉండేవాడే మంచి కాపరి అని చెప్తా ఉన్నాడు. తర్వాత రెండవది చెప్తూ ఉన్నాడు, సొంత వానికి పరాయి వానికి, అదర్వైజ్ సొంత వానికి లేదంటే మంచి కాపరికి లేదంటే కాపరికి జీతగానికి ఉండేటువంటి వ్యత్యాసం కూడా చెప్తా ఉన్నాడు. ఇదిగో జీతగానివి గొర్రెలు సొంతవి కానందున జీతగాడు ఏదైనా అపాయం వస్తే వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ యొక్క ఉల్స్ అనే మాట, తోడేలు అనే మాటకి అపాయం అనే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా చిన్న అపాయం రాగానే అవి తన సొంతవి కానందున వాటిని వదిలిపెట్టి వెళతాడు. అంటే ఎక్కడైతే తనకి అనువుగా ఉంటుందో ఈ కూలివాడు అక్కడే ఉంటాడు. కానీ యజమానిని నేను అని ప్రభువారి యొక్క ఉద్దేశం. ఇదిగో ప్రభువారి యొక్క ఉద్దేశం యజమాని అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాఠ్య భాగం అంతట్లో కూడా ఈ యొక్క అధ్యాయం
అధ్యాయం అంతట్లో కూడా ఈ మంచి కాపరి గురించే తెలియజేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దీన్నే లేదంటే ఈ యొక్క పాఠ్యాంశంను మంచి కాపరి, గుడ్ షెపర్డ్ అని అంటాం. ఇది అందరికీ తెలుసు. క్రీస్తు ప్రభు వారు చెప్పిన ఈ మాటలు, ఇది సహజంగా ఈ కథని సహజంగా మనకు చాలా సార్లు ఉపమానం అని అంటాం. దిస్ ఇస్ నాట్ ఉపమానం, ఇది ఉపమానం కాదు, కానీ రూపకం అంటాం. తెలుగు ఛందస్సులో కనుక చూస్తే రూపకం, అలంకారం, అలెగోరికల్ అని అంటాం, అలగరీ అంటాం. ఇంగ్లీష్లో మేబీ నేను మీకు ఇంగ్లీష్లోనే చెప్తాను. ఈ షేక్స్పియర్ యాజ్ యు లైక్ ఇట్లో చెప్పినటువంటి మాట, విలియం షేక్స్పియర్ చెప్పినటువంటి తన ఈ ప్లేలో ఉండేటువంటి మాటలు నేను మీకు చెప్తాను. ఆల్ ది వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్ అండ్ ఆల్ మెన్ అండ్ విమెన్ మియర్లీ ప్లేయర్స్. దే హ్యావ్ దేర్ ఎగ్జిట్స్ అండ్ దేర్ ఎంట్రన్సెస్. ఈ యొక్క ఫ్రేజ్ లో ఉన్నటువంటి మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది రూపం అంటే, అలంకారం అంటే ఇది. ఆల్ ది వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్. ప్రపంచం అంతా కూడా ఒక స్టేజ్ తో ఆయన పోలుస్తా ఉన్నాడు. ప్రపంచం స్టేజ్, ఇది ఒకదానికి ఒకటి రూపకం. ఆల్ మెన్ అండ్ విమెన్ ఆర్ మియర్లీ ప్లేయర్స్. వీళ్ళు నాటక సూత్రధారులు, ఇదిగో మనుషులు, లేదంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు, వీళ్ళు ప్లేయర్స్ తో సమానం. ఈ యొక్క ఈ స్టేజ్ లేదంటే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఈ యొక్క స్టేజ్ తో సమానం. ఈ రెండింటిని రూపకం అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ రూపకంగా అని చెప్పబడింది. లేదంటే ఇది మనం ఏమంటాం, ఉపమానం కాదు. ఉపమానం వేరు, రూపకం వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ అంశం కూడా రూపకంగా మనం తీసుకోవాలి. రూపకం అనే మాట అది పక్కన పెడితే 1825 సంవత్సరం నుంచి 1907 సంవత్సరం దాకా బతికినటువంటి బెర్నార్డ్ క్లాక్హార్స్ట్ PLOCKHORST క్లాక్హార్స్ట్ అని ఆయన ఈ జర్మన్ పెయింటర్. ఈయన 2 బొమ్మల్ని వేశాడు. 2 బొమ్మల్లో ఒకటి చిన్నపిల్లలను నా ఎదుగు రానియండి అనే చెప్పేటువంటి బొమ్మ ఒకటి, తర్వాత గుడ్ షెపర్డ్ బొమ్మ ఒకటి. ఈ రెండింటిని ఈయన వేసాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈయన పెయింటింగ్ వేసేటప్పుడు ఈ 2 వరల్డ్ ఫేమస్ ఎందుకైంది అంటే, ఈ చిన్నపిల్లల్ని దేవుడి దగ్గరికి వచ్చేప్పుడు, లేదంటే చిన్నపిల్లలు నా ఎదుగు రానియండి అంటే ఇప్పుడు పిల్లలు ఆయన దగ్గర చాలా మంది ఉంటారు. తర్వాత గుడ్ షెపర్డ్ లో కూడా యేసయ్య దగ్గర చిన్న గొర్రెలు ఉంటాయి. ఈ పిల్లలు ఆ గొర్రెలు రెండే ఒకే రకంగా ఉంటారు. ప్రభువారు కూడా ఒకే రకంగా ఉంటాడు. చిన్నపిల్లల్ని నా ఎదుగు రానియండి, ఇదిగో పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. లేదంటే చాలా మీక్ గాను, లేదంటే ఎటువంటి కుళ్ళు, కుతంత్రం, కచ్చ తెలియనటువంటి స్థితిలో చిన్నపిల్లలు కూడా ఉంటారు. అదర్వైజ్ ఈ గొర్రెలు కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ నోన్ ఫర్ ఇట్స్ స్టూపిడిటీ. మనం చాలా మంది అంటాం కదా, వీళ్ళు చాలా గొర్రెల మందలాగా ఉన్నారా అని. ఎందుకంటే ఒక గొర్రె కనుక దాటి వెళ్ళింది అనుకోండి, రోడ్డు దాటింది అనుకోండి, టప్ అన్ని వరుసనే దాటిపోతాయి. ఏదో వెనక్కి ఏమొస్తున్నాయి అని చూడవు, ఒకదాన్ని అనుసరించి ఇంకొకటి వెళ్ళిపోతా ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, చిన్నపిల్లలు రాజ్యం రానియండి, విచ్ మీన్స్ ఐ విల్ లీడ్ దెమ్. ఇదిగో నేను, మేబీ వాళ్ళు పిల్లలు అయితే అయి ఉండొచ్చు గాక, వాళ్ళు స్టూపిడిటీలో ఉంటే ఉండొచ్చు గాక, వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ వస్తే రాకుండా ఉండొచ్చు గాక, వాళ్ళు ఇంకా అమాయకులైతే అయి ఉండొచ్చు గాక, బట్ వన్ హూ కాల్స్ దెమ్ ఈజ్ నాట్ ఏ స్టూపిడ్. ఇదిగో వాళ్ళని పిలిచేటువంటి వాడు అమాయకుడు కాదు. అలాగే గొర్రెల సంగతి కూడా చెప్తా. ఈ పెయింటింగ్ లో చెప్పిన మాట ఏంటంటే, ఈ గొర్రెల్ని ఎలా చూపిస్తామంటే, మేబీ గొర్రెలు కొద్దిగా అమాయకానికి సాదృశ్యం అయితే అయిండొచ్చు, కానీ వాటిని మేపేవాడు మాత్రం అమాయకుడు కాదు. ఐ ఆమ్ ది గుడ్ షెపర్డ్. ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని. అది ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు గొర్రెలు దాటి వెళ్ళిపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు గొర్రెలు అమాయకత్వంలో ఉండొచ్చు, కొన్నిసార్లు గొర్రెలు ఆపదలో ఉండొచ్చు. కానీ గొర్రెలకి ఆపద రావచ్చు, కానీ మేపేటువంటి ఆయన ఆపదని ఎదుర్కోగలిగినటువంటి సమర్థుడు. లేదంటే పిలిచినటువంటి వాడు అమాయకుడు కానే కాదు. వాటికి నిత్యరాజ్యం ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క ఉద్దేశం. పాఠంలో 10వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల్లో కనుక చూస్తే, మంచి కాపరికి జీతగానికి వ్యత్యాసాన్ని కూడా రూపకంగా
ప్రభువారు వర్ణిస్తా ఉన్నారు. ప్రభువారు లేదంటే నిజమైన కాపరి అని నిరూపించాడు. జీతగాడు తన జీతానికి సమము అయినటువంటి పని మాత్రమే చేస్తాడు. యజమాని లేక మంచి కాపరి తన శక్తియుక్తులు అన్నీ ఉపయోగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సొంత మంద కోసం తన ప్రాణాన్ని మాత్రం దారపోస్తాడు. లేఖనాలు నెరవేరినట్లు ప్రభువారు ఈ సంగతిని నిరూపించారు. యెషయా ప్రవక్త 59వ అధ్యాయం 2వ వచనం, ఇదే యెహోవా వాక్కు, నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినమున చెప్పుకొందురు. ఏ దినమున, ఏదైతే ఆ దినమున ఆ యొక్క మందకి ఆపద వస్తుందో, ఏ దినాన్నైతే ఆ మందను పిలిచినటువంటి దేవుడు ఆ ఆపదను ఎదుర్కొంటాడో అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు నేను గొర్రెల మంచి కాపరిని వాళ్ళు తెలుసుకుంటారని యెషయా ప్రవక్త ముందే చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిజమైన కాపరి అని రుజువు చేస్తాడు, నిరూపించాడు. ఈ మంచి కాపరి చేసిన పని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ యొక్క మంచి కాపరి యొక్క మీద పడినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో మన యందు, ఇదిగో మన పాపం ఆయన మీద ఆయన వేసుకున్నాడు. రూపం ఏమిటంటే, ఇందులో పాపపు మనుషులు, పాపము లేని దేవుడు, ఇదిగో రక్షణ ప్రొటెక్షన్ లేని మంద, శక్తి కలిగినటువంటి దేవుడు. మొదట పాపపు మనుషులు ఇంటూ పాపము లేని దేవుడు. రక్షణ లేదంటే రక్షణ లేని మంద, ప్రొటెక్షన్ లేని గొర్రెలు, శక్తి కలిగినటువంటి దేవుడు. మంద కొరకు ప్రాణం పెట్టేవాడు, నాట్ హైర్లింగ్. ఈయన కూలివాడు కాదు, బట్ కన్సర్న్, శ్రద్ధ కలిగినటువంటి కాపరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క శ్రద్ధ ఏ విధంగా ఉంటుందంటే, ఆయన శ్రద్ధ మొదటిది ఆ మందను బట్టి రుజువు పరచబడుతుంది. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాట్ సింప్లీ ఐఎమ్ ది గుడ్ షెపర్డ్, నేను ఉత్తి మంచి కాపరిని మాత్రమే కాదు. ఆయన శ్రద్ధ ఏంటంటే ఆ మందను బట్టి రుజువు పరచబడింది. ఏ విధంగా అంటే, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు కూడా నన్ను ఎరుగును. ఒకవేళ గుడ్ షెపర్డ్ తనకు తాను చెప్పుకుంటున్నట్లయితే ఒక మాటే చెప్పాలి, ఏమనంటే, ఇదిగో నేను గొర్రెల్ని ఎరుగుతాను. వై? బికాస్ ఐఎమ్ ది గుడ్ షెపర్డ్. కానీ కొంచెం ఇంకా ముందుకు వెళ్ళి ప్రభువారు ఇంకా ముందుకు వెళ్ళి చెప్తున్నారంటే, నేను వాటిని ఎరగటమే కాదు, నా గొర్రెలు కూడా నన్ను ఎరుగును. విచ్ మీన్స్ నా గొర్రెలు. తర్వాత వాక్యంలో చెప్పబడిన మాట, ఇంకా కొన్ని గొర్రెలు ఉన్నాయి, నా గొర్రెలు కానివి కూడా ఉండి అని చెప్తా ఉన్నాడు. ఇది వేరే వాక్య భాగం. కానీ నా గొర్రెలు నన్ను ఎరుగును. వై? బికాజ్, ఎందుకంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ మనం కనుక తీసుకున్నట్లయితే, ఇదిగో చాలా పెద్దవాడైనటువంటి స్టూడెంట్ టీచర్ దగ్గరికి ఎప్పుడన్నా వెళ్తే ఆ మేధావి చిన్నతనంలో చేసినటువంటి పనులన్నీ ఇదిగో టీచర్ వెంటనే చెప్తాడు. వెంటనే ఆ యొక్క స్టూడెంట్ కూడా టీచర్ ఎట్లా భక్తి శ్రద్ధని కనపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఇదిగో ఈ విధంగా కూడా మనకి వర్ణించబడింది. పాపం తీసివేయుటకు ఆయన ఎరిగిన ప్రజలను రక్షించుటకు ఆయన సమర్థుడు. తోడేలు వచ్చినా కానీ, లేదంటే ఎన్ని ఇబ్బందులు, ఎంత ఆపద, ఎంత ఎండ ఉన్నా కానీ, నాకు నోరు ఎగురుతూ అనే మాటలు అర్థం ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోడేళ్లు వచ్చినా కానీ మందను విడవడు. ఆయన చిన్న వాటిని జాగ్రత్తగా ఎత్తుకొని పెంచుతాడు, పెద్ద వాటిని ఇదిగో చక్కగా దుడ్డు కర్రతో కొమ్మలు లాగి మేపుతాడు. తోడేలు వస్తే అదే కర్రతో పారదోలుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని చేసిన కాపరికి మంద ఎంత కృతజ్ఞతగా ఉండాలి అనేదే వాక్య భాగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిక్చర్ లో, నేను చెప్పినటువంటి పిక్చర్ లో, గుడ్ షెపర్డ్ పిక్చర్ లో, ఆయన ప్రభువారి యొక్క భుజాల మీద ఒక చిన్న గొర్రె పిల్ల ఉంటుంది, అన్ని మేస్తా ఉంటాయి. చేతిలో ఒక క్యాండీ కేన్ అంటాం కదా, క్యాండీ కేన్ మన దగ్గర క్రిస్మస్ అప్పుడు అక్కడ ఎలా తీస్తాం, చెట్టుకి ఎలా తీస్తాం, ఇలాగ ఒక కొంకి ఉండేటువంటి కర్ర, ఇలాగ జే షేప్ లో, జేన్ తిరిగేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాన్ని మనం చెట్టుకి ఏలాంటి తీసుకుంటాం. చాలా మంది అది జేన్ తిరిగేసారు జీజస్ అని ఎవరో పిల్లలు నాకు చెప్తే నేను విన్నాను. జేన్ తిరిగేసారు జీజస్ అని. జేన్ తిరిగేసారు జీజస్ కదా, అదేంటంటే క్యాండీ కేన్, యొక్క గొర్రెలకి మేపేటువంటి దుడ్డు కర్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఈ దుడ్డు కర్రని ఏ విధంగా వస్తాడు? నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. యాక్చువల్ గా దుడ్డు కర్ర ఇస్ మెట్ ఫర్ పటామని లాగు వేయడానికి.
అంతేగాని నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దాంతో మనల్ని కొట్టడు. ఇన్స్టెంట్ ఆయన దాంతో మనం కొట్టకుండా ఆ కర్రని ఇలాగా తిప్పి ఏదైనా అందరిని కమ్ముంటే దాన్ని పట్టుకొని కిందకి లాగుతారు. సో దట్ కింద ఉన్నటువంటి ఈ గొర్రె ఆ యొక్క కొమ్మల మీద ఉన్నటువంటి ఆకుల్ని తింటుంది. ఈవెన్ ఆ మారణాయుధాన్ని సైతం, లేదంటే ఆయుధాన్ని సైతం ఆయన ఈ మౌల్డ్ ఇట్ యాజ్ ఏ ఫీడింగ్ సోర్స్, ఆయన దాన్ని మేపటానికి ఉపయోగిస్తాడు. ప్రభువారు చాలా సార్లు ఇదిగో ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ అది పాపాత్ములైనటువంటి వారు, లేదంటే పాపాలని పరిష్కరించబడినటువంటి సంఘంగా ఎదిగినటువంటి ప్రజల కొరకే దాన్ని వాడతాడు. ఆ దుడ్డు కర్రను సైతం తిప్పి ఆ కొమ్మని లాగి ఉంచి వాటిని మేప చేస్తాడు, వాటికి తినటానికి ఇస్తాడు. అంతేకాకుండా ఏదైనా ఒక తోడేలు వస్తే ఆ దుడ్డు కర్రతోనే దాన్ని పారదోలుతాడు. ప్రియా దేవుని సంగమా, ఇదిగో అటువంటి మంచి కాపరి ఉండగా, అటువంటి గుడ్ షెపర్డ్ మనకి ఉండగా, ఇదిగో ఆపద వచ్చినా కానీ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను. ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండం రెండు పేర్లు ఒకటే. దుడ్డు కర్ర అన్నా దండం అన్నా కూడా కర్రే. దండం అంటే సహజంగా ఈ దండం కాదు, ఇలాగా చేతిలో పట్టుకునేటువంటి దండం. నీ యొక్క దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. ఎందుకంటే నేను చీకట్లో ప్రయాణం చేసినా కానీ, ఇదిగో ఒంటరి గొర్రెగా నేను ఉన్నా కానీ, మందును పక్కకు వదిలిపెట్టి నేను పక్కకు వచ్చినా కానీ నన్ను భయపడను. ఎందుకంటే ఇదిగో నీవు నాకు తోడుగానే ఉంటావు, మందులో కలుపుతావు అనేటువంటి ఒక అభయం నాకు ఉన్నది అని ఒక సాధారణ పాపి సైతం, సాధారణ వ్యక్తి సైతం, సాధారణ క్రైస్తవు సైతం క్రీస్తులో చెప్పగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి హీ ఈజ్ విత్ us. ఆ యొక్క మంచి కాపరి మనతోనే ఉన్నాడు. కాబట్టి ఆయనకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి ప్రియమైన దేవుని సంగమా. అంతేకాకుండా ఈ చివరిలో నేను కొన్ని మాటలు చెప్తా ఉన్నాను. ఈ ఉల్ఫ్ అనేది ఎనీ డేంజర్, ఎనీ ఆపదకి అది గుర్తుగా ఉంటుంది. వాట్ గుడ్ షెపర్డ్ యూజ్ టు డూ, అదర్వైజ్ ఈ యొక్క మంచి కాపరి ఏం చేస్తాడు. దేవుని సంగమా, చివరిలో ఈ మాటల్ని మనం గుర్తు చేసుకుని ముగిద్దాం. ఈ మంచి కాపరి గుడ్ షెపర్డ్, గుడ్ షెపర్డ్, గుడ్ షెపర్డ్ అన్ని కూడా మంచి కాపరి, మంచి కాపరి, మంచి కాపరి అంటాం. ఏ విధంగా ఈయన మంచి కాపరి, లేదంటే ఈ మంచి కాపరి మన యొక్క మంద కొరకు ఏ విధంగా ఏమేం చేస్తాడు? నాట్ సింప్లీ ఫీడింగ్. చాలా మంది అనుకుంటారు మేపటమే అనుకుంటారు. ఏ కాడికి మేపటమో ప్రాస్పారిటీయో కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కొత్తాకలా ఇదే కాదు. కానీ క్రీస్తు తన యొక్క భక్తుడికి ఇచ్చేది ఏంటంటే నాట్ సింప్లీ ఫీడింగ్. ఆయన మేపటమే కాదు కానీ ఇదిగో ప్రియ దేవుని సంగమా, గుడ్ షెపర్డ్ gives abundant life, one thing, and he will feed the weak with a heavenly food. ఇదిగో సాధారణంగా వీక్ గా ఉన్న వాటిని ఆయన మంచి మేతతో పోషిస్తాడు. అంతేకాకుండా యెహెజ్కేలు గ్రంథం 34:11 చూసినట్లయితే క్రీస్తు ఈ విధముగా చేసెను అనేటువంటి మాటలు 12 నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి చెదిరిపోవునో అక్కడెక్కడ నుండి వాటిని తప్పించి తీసుకుని వస్తాను. ఈ చదవగలం. యెహెజ్కేలు గ్రంథం 34:11. యెహెజ్కేలు గ్రంథం 34:11. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేతగా చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక జాతి గురించి చెప్పబడిన మాట. అయితే ఈ గుడ్ షెపర్డ్ చేసేటువంటి మాటలు కూడా దీనికి అనుకూలంగా ఉండేటువంటి మాటలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి
ప్రభువారు, నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు, లేదంటే ఏదైనా ఒక అపాయమైనటువంటి ఒక దినము వచ్చినప్పుడు అవి ఎక్కడెక్కడికి చెదిరిపోయినాయో, మేబీ మన జీవితంలో ఏదైనా ఆరోగ్య సమస్య, లేదంటే ఆర్థిక సమస్య, లేదంటే స్నేహితులతో సమస్య, కుటుంబంలో సమస్యలు వస్తే మన మనస్సు క్రీస్తుకి వ్యతిరేకంగా మారి క్రీస్తుకి దూరంగా వెళ్ళిపోతాం. మందైనటువంటి మనం ఒక పక్కకి జరుగుతాం. ఆ మబ్బు దినం వచ్చినప్పుడు అవి మనం ఎక్కడికి చెదిరిపోతామో, లేదంటే మన ఆత్మ ఎక్కడికి చెదిరిపోతుందో అక్కడి నుండి మరలా ఆయన ఆ యొక్క ఆత్మను తీసుకొని వచ్చి, ఇదిగో నేను వాటిని తప్పించి, ఆ యొక్క మబ్బు దినమును తప్పించి అవి ఎక్కడెక్కడికి చెదిరిపోయినో అక్కడక్కడ నుండి నేను వాటిని తప్పించడమే కాకుండా, లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎక్కడైతే ఇరుక్కుపోయినాయో అక్కడి నుంచి తప్పించడమే కాకుండా నేను వాటిని తీసుకొచ్చి అవి ఎక్కడి నుంచి తప్పిపోయినాయో అక్కడ పెడతాను. నాట్ సింప్లీ నా ఉద్దేశము, లేదంటే నా సొంత అజమాయిషీ ప్రకారము నేను వాటిని పెట్టను. ఇందులో ఒక తిరకాసు, లేదంటే తిరకాసు అంటే నేను మామూలు మాటలో చెప్తున్నాను, కానీ నా వాడుక భాషలో కాకుండా మామూలుగా చెప్పాలంటే ఆ గొర్రె ఏ స్థానంలో నుంచి తప్పిపోయిందో ఆ స్థానంలో నేను దాన్ని తిరగబెడతాను. అంతేకాకుండా ఒకవేళ నేను నా గొర్రెను రక్షించాలనుకోండి, నేను మామూలుగా ఒక ప్రదేశంలో పెడతాను. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, మామూలుగా నేను ఇది తప్పుడు దేశంలో చెప్పలేదు, గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, ఎవరో ఊరు నుంచి తిరిగి వస్తున్నారు బాటసార్లు, వాళ్ళు ఎక్కడి నుంచో ఒకసారి ఇరుక్కుపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళని ఎక్కడ పెడతారు? తీసుకెళ్ళి వాళ్ళ సొంత సోన్లో పెట్టాల. నేను గుంటూరు నుంచి విజయవాడ నడిచి వస్తున్నాను, లేకుండా మధ్యలో మంగళగిరిలో పట్టుకున్నారు. ఇప్పుడు నన్ను గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ పెట్టారు? మంగళగిరిలోనే పెట్టారు. మంగళగిరిలో ఒక ప్లేస్ లో పెట్టారు. కానీ ఏసై అలాగా, ఏసై చెప్పే మాట ఏంటంటే, నీవు ఒక ప్లేస్ నుంచి ఒక చోటుకి వెళ్ళాలని బయలుదేరు, అయితే మధ్యలో ఆటంకం వచ్చింది, నేను నిన్నేం చేస్తానంటే నీవు ఎక్కడి నుంచి బయలుదేరావో నీకు అది మంచిదైతే అక్కడ ఉంచుతాను. అదర్వైజ్ నీవు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో, నేను విజయవాడ వెళ్ళాలనుకున్నావు, పలానా చోటుకి ఇలా అపార్ట్మెంట్ 103కి రావాలనుకున్నావు, సో నేను నిన్ను తీసుకెళ్లి అక్కడ పెడతాను. నా ఉద్దేశం, నా ఇష్టం ప్రకారం నేను నిన్ను కాపాడాను కాబట్టి, లేదంటే నిన్ను నేను రక్షించాను కాబట్టి, నా సొంత స్థలంలో నాకు నచ్చిన స్థలంలో నిన్ను ఏర్పాటు చేయటం కాదు, నీకు నచ్చిన స్థలంలో నీవు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో అక్కడ నిన్ను ఏర్పాటు చేస్తాను. ఇక్కడ చెప్పిన మాటలు అదే ఎహెజ్కేలు గ్రంథంలో అవి ఏ ప్రాంతంలో తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరి వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమునందు ఎక్కడెక్కడ నుండి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను, లేదంటే ఎక్కడి నుంచి చెదిరిపోయినాయో అదే సేమ్ ప్లేస్ ని ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్, ఐఎమ్ ది రెస్టోరర్. దేవుడు చెప్పిన మాట, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకంలోనికి నేను వచ్చాను. ది మెయిన్ పర్పస్, నా యొక్క ప్రధానమైనటువంటి ఈ యొక్క సంకల్పం ఏమిటంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాను. అదే విధంగా అవి ఎక్కడెక్కడ నుంచి చెదిరిపోయినాయో, ఏ స్థితిలో నుంచి చెదిరిపోయినాయో ఆ స్థితిలోనికి నేను పెట్టడానికే వచ్చాను. దట్ ఈస్ వై ఐ యామ్ ఏ గుడ్ షెపర్డ్. అందును బట్టి నేను మంచి కాపరిని. అదర్వైజ్ మామూలు కాపరే. నేను నీకు చెప్పాను కదా, మంగళగిరిలో దొరికితే మంగళగిరిలో పెట్టేవాడిని, తెలిసే ప్రొటెక్టర్. మామూలుగా కామన్ కాపరి, ఆడు కామన్ కాపరి. కానీ మంచి కాపరి అనగా ఎక్కడెక్కడ నుండి తప్పిపోయినాయో, ఏ స్థితిలో నుంచి పడిపోయినాయో అదే స్థితిలో ఉంచడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను. నేనే అనే మాట, ఐ యామ్ హూ ఐ యామ్, అదర్వైజ్ ఐ విల్ బి వాట్ ఐ విల్ బి. నేనే, నాకు సినానిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ ఏమీ లేవు. అదర్వైజ్ నన్ను ఏదైనా ఒక మామూలుగా ఎన్హాన్స్ చేయడానికి కానీ, లేదంటే ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ లేవు. ఐఆమ్ హూ ఐఆమ్, నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. ఏ విధంగా అంటే మబ్బు గల దినమందు వాటిని రక్షిస్తాను. ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేలు ఉన్నతమైన స్థలముల్లో వాటికి ఒక గూడును ఏర్పాటు చేస్తాను. దట్ ఈస్ వై హి ఈస్ కాల్డ్ యాజ్ ఏ గుడ్ షెపర్డ్. అందుకని ఆయన గొర్రెలకు మంచి కాపరి. నేను చీకటి గల దినమందు, మబ్బు దినమందు ఎక్కడెక్కడ నుండి చేరిపోయినాయో అక్కడికి మరలా రప్పిస్తాను. ఆయన చేసే పని ఏమిటి? ఈయన గుడ్ షెపర్డ్. ఎందుకంటే ఆయన గొర్రెల కొరకు ఏం చేస్తాడు? వాటికి మంచిగా నీళ్లు పెడతాడు. ఆదికాండం 29వ అధ్యాయం 3వ వచనం, వాటిని యూజ్ టు గ్రూమ్, వాటిని గ్రూమింగ్ చేస్తాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. తర్వాత ఈ యూజ్ టు షేక్, వాటికి షేక్ చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 4-5 వచనాలు. తర్వాత
డెలివరింగ్ ల్యాంబ్, వాటిని రక్షిస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. తర్వాత లీడింగ్, వాటిని నడిపిస్తాడు. సంకీర్తన 23 మొదటి 6 వచనాలు. తర్వాత ప్రొటెక్షన్, ఇదిగో వాటికి నేర్పుతాడు, లేదంటే వాటిని కాపాడుతాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి 13 వచనాలు. తప్పిపోయిన నన్ను దారిని పెట్టి ఎప్పరిలా చేసి నాకు తీర్చున్నట్టును నా తప్పు మన్నించు, కనుక నాకేమి కొదువా నాదు గుండా. ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, ఆయన ప్రొటెక్షన్ తప్పిపోయిన నన్ను దారిని పెట్టి, ఒక విషయమే నేనైతే ఒకటే చేశాను, తప్పిపోయాను. ఆయన చేసిన విషయాలు 3 ఏంటంటే, తప్పిపోయిన నన్ను కొట్టుకొచ్చి దారిలో పెట్టి ముందు నాకు తెప్పరలు చేస్తాడు. నన్ను ఆ దారిలో పెట్టి తీసుకొచ్చి, నువ్వు వెళ్ళాల్సిన దారి ఇదే, ఫస్ట్ సిట్ డౌన్, ఫస్ట్ కామ్ డౌన్, అదర్వైజ్ కూల్ డౌన్, ఇదిగో కమ్ సేఫ్, కూల్ డౌన్, ఇదిగో నేను ఇక్కడే ఉన్నా, నేను ఉంటమే కాదు, ఐఎమ్ ది గుడ్ షెపర్డ్, నాతో పాటు ఐ హ్యావ్ మై ఓన్ స్టాఫ్, ఇదిగో నా దగ్గర నా దండము, నీ దుడ్డు కర్ర, నా దండం నా దగ్గరే ఉంది. కాబట్టి కొద్దిగా కూల్ డౌన్ అవు, కొద్దిగా నువ్వు దారి తప్పిపోయావు కదా, నేను దారిలోకి తీసుకొచ్చాను, కొద్దిగా తెప్పరలు చేస్తాడు. కొద్దిగా నీళ్లు కొట్టి తెప్పరలు చేసి తీర్చు అలసటను, ఇదిగో ఆ అలసట తీర్చడం, తెప్పరలు చేయటం, అలసట తీర్చడం, తర్వాత చేసిందేంటి, నా తప్పు కూడా మన్నిస్తాడు. మేబీ మనం ఒక దారిలో పడి తప్పిపోయి ఉన్నాం అనుకోండి, చిన్నపిల్లవాడు ఏదైనా తప్పు పని చేశాడు, రెడ్ హ్యాండెడ్గా మనం వాడిని పట్టుకుంటే పిల్లవాడు అలసిపోయి వాడు కొద్దిగా కాసేపు ఏడ్చి గందరగోళంగా టెన్షన్ నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. తల్లిదండ్రులు ఏమంటారు, పట్టుకుని పర్వాలేదు నాన్న కాసేపు ఆగు, ఏం కాదు, ఏదో అయిపోయి చేసింది ఏదో అయిపోయింది, కొద్దిసేపు కూల్ డౌన్, కామ్ డౌన్, తెప్పరలు చేస్తారు. తెప్పరలు చేసి కొద్దిగా మంచిళ్ళు తీసుకొని వచ్చి, ఇదిగో నీ అలసట తీర్చుకో, లేదంటే కొద్దిగా టెన్షన్ పడకు, ఆగిపో, 2 పనులు అయిపోయింది కాకుండా ఆ తప్పుని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, ఇదిగో నా తప్పు మన్నించు. అంతేకాకుండా నువ్వు ఆ తప్పునే పెట్టుకొని మదన పడుతున్నావు కాబట్టి అలాగా మదన పడమాకని తల్లిదండ్రులు చెప్తారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఆయన సొంత తండ్రి కాబట్టి, మన కొరకు తన ప్రాణం పెట్టాడు కాబట్టి, తప్పిపోయిన నన్ను దారిని పెట్టి ఎప్పరలా చేసి తీర్చు నలసటును నా తప్పు మన్నించు. తప్పిపోయిన నన్ను దారిని పెట్టి ప్రభువు, తప్పిపోయిన నన్ను దారిని పెట్టి తెప్పరిల్లా చేసి నాకు తీర్చు నలసటను నా తప్పు మన్నించును, కనుక నాకేమి కొదువా నాదుడుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసే పని వై ఈజ్ ఏ గుడ్ షెపర్డ్, ఎందుకని ఆయన మంచి కాపరంటే, తప్పిపోయిన నన్ను దారిలో పెట్టడమే కాదు, తెప్పరిల్లు చేయటమే కాదు, అలసట తీర్చడమే కాదు, నా తప్పు కూడా మన్నిస్తాడు. ఇదిగో నా తప్పుని మన్నించడమే కాకుండా ఆ తప్పుని ఆయన మీద వేసుకొని, ఇదిగో ఆ తప్పుని ఇక ఎప్పుడు చేయకుండా పరిహారం చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూసి బాగా ఊదనందున జనులు అజాగ్రత్తగా ఉందురు. అయితే నేను కావలివాడినే కానీ కూలివాడిని కాను. క్రీస్తు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, నేను ఖడ్గానికి వెరవను, నేను జంకను, నేను మిమ్మలను ఎడబాయను. ఖడ్గం వస్తే నేను బాగా ఊదటానికి జాగ్రత్తగా ఉంటాను. ఆ రోజైతే యెహెజ్కేలు గ్రంథంలో ఖడ్గం వారు వచ్చుట చూసి కావలి వాడు బాగా ఊదనందున జనులందరూ అజాగ్రత్తగా ఉండి ఆ ఖడ్గానికి బలైపోయారు. కానీ క్రీస్తు ప్రభు వారు ఈజ్ ది గుడ్ షెపర్డ్. ఆయన దగ్గర ఇదిగో తన యొక్క దుడ్డు కర్ర, తన యొక్క దండం ఉంటుంది. ఖడ్గము రావటం చూడగా, లేదంటే ఈ యొక్క తోడేలు రావటం చూడగా, ముందు ఆయన చేసే పని ఏంటంటే, ఈ గొర్రెను తీసుకొని వెళ్ళి వీక్ గా ఉండే గొర్రె, లేదంటే తప్పించుకోగలిగిన గొర్రె, ఓకే, అది ఫాస్ట్ గా పరిగెత్తి ఎక్కడో తప్పించుకొని దాక్కుంటుంది. ఏ గొర్రె అయితే వీక్ గా ఉంటుందో, ఏ గొర్రె అయితే తోడేలు బారిన పడగలదు అని ఆయన ఊహిస్తాడో, ముందు ఆ గొర్రెని ఈ యూజ్ టు ప్రొటెక్ట్, ముందు దానికి క్వారంటైన్ పెట్టినట్టు తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా ఒక చోట దాచిపెడతాడు. ఒక చోట దాచిపెట్టి దెన్ హీ విల్ కమ్ అవుట్ విత్ హిస్ స్టాఫ్, ఆయన యొక్క దండంతో వస్తాడు. ఆ యొక్క పులిని, లేదంటే ఆ యొక్క వేట కుక్కను, లేదంటే ఆ యొక్క ఈ తోడేలను ఎదుర్కోవడానికి తన యొక్క ఇదిగో నీతి అనేటువంటి తన యొక్క దుడ్డు కర్ర, లేదంటే తన యొక్క దేవుని నీతి అనేటువంటి దండాన్ని తీసుకుని వచ్చి ఆ సైతాను అనేటువంటి ఆ యొక్క ఉల్ఫ్ తో పోరాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, పోరాడిన పెదప దాన్ని జయించి మరలా ఆ జయ వార్తను ఏ గొర్రె అయితే అలసటతో ఉందో, ఏ గొర్రె అయితే దాని దారిన పడాలి అనుకుందో, లేదంటే పడే ఉద్దేశం ఉందో, దాని దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇదిగో అది చనిపోయింది, నీకు ఎటువంటి
సమస్య లేదు. ఇదిగో నేను నీ దగ్గరే ఉన్నాను, ఇదిగో నా యొక్క ఆదరణ, నా యొక్క శక్తి నీతోనే ఉందని చెప్తాడు. కాబట్టే ఆయన గొర్రెలకు మంచి కాపరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ది 7 ways ఆయన చెప్పిన వాక్యంలో, ఈ యొక్క మాటల్లో 11వ వచనం నుంచి 16వ వచనంలో వరకు ది 7 ways యాజ్ ఏ గుడ్ షెపర్డ్. తండ్రి నుండి నీవు క్రీస్తుకి బహుమతిగా ఇవ్వబడ్డావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నీవు తండ్రి నుండి నువ్వు క్రీస్తుకి నువ్వు ఒక గొర్రెగా, లేదంటే క్రీస్తుకి ఒక బహుమానంగా ఇవ్వబడ్డావు. కాబట్టి ఆయన నిన్ను జాగ్రత్తగా చూస్తున్నాడు. దట్ ఈస్ వై హీ ఈజ్ ఏ గుడ్ షెపర్డ్. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అనేటువంటి మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో కనుక చూస్తే, మనం గొర్రెలమైనటువంటి మనం, సంఘపు బిడ్డలమైనటువంటి మనం ఇదిగో తండ్రి ద్వారా ఆయనకి ఇవ్వబడ్డాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో కనుక చూస్తే, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. మనం సింపుల్ మంద కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేదంటే రక్షణ పొందినటువంటి మనం క్రీస్తుకి ఒక బహుమతిగా తండ్రి నుంచి ఇవ్వబడిన వారు. అందుకే ఇదిగో కుమారుడు తన యొక్క మరణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ మందను కాపాడుతూ ఉన్నాడు. ఎంత శోధన, ఎంత అపాయం వచ్చినా కానీ ఇదిగో ఆయన రక్షించేవాడు. ఎందుకంటే ఈ మంద ఏర్పాటు చేయబడిన మంద, ఈ మంద తండ్రి నుండి కుమారునికి ఒక బహుమానంగా ఇవ్వబడిన మంద. అందుకనే వీటి కొరకు ఆయన ఒక మంచి కాపరిగా ఉన్నాడు. అంతేకాకుండా నీవు క్రీస్తుకి పూర్తిగా తెలుసు. ఈ మందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క గొర్రె, లేదంటే ప్రతి ఒక్క గొర్రె పిల్ల, బలహీనంగా ఉన్న గొర్రె పిల్ల, ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తుకు తెలుసు. నేను నా గొర్రెలను ఎరుగుదును అనేటువంటి మాట, నేను నా గొర్రెలను ఎరుగుదును, విచ్ మీన్స్ సింప్లీ దానికి 3 మచ్చలు, దీనికి 2 మచ్చలు. నాట్ బై ఈ ఫిజికల్ థింగ్. వాటికి బాగా తెలుసు దానికి ఎప్పుడు జ్వరం వచ్చింది. చిన్నపిల్లలకి తల్లి గుర్తుపెట్టుకునే ఉంటుంది. చాలా మంది చెప్తా ఉంటారు కదా, మనవాడికి BCG వ్యాక్సినేషన్ టైం వచ్చింది, లేదంటే ఆ వ్యాక్సినేషన్ టైం, ఈ వ్యాక్సినేషన్ టైం, అది వచ్చింది, అన్ని తెలుసు. నేను వాటిని ఎరుగుదును, నా గొర్రెలను నేను ఎరుగుదును. అంటే ఇన్ ఫ్యూచర్ దానికి ఏం అవసరం వచ్చింది, దాని శక్తి ఎంత, దాని యుక్తి ఎంత, దాని ఏ రంగు, ఏ మంత్రం, లేదంటే దాని యొక్క బలం ఎంత, అది ఏం తింటుంది, ఏం తింటలేదు, ఎందుకు తింటుంది, ఎందుకు తింటలేదు, ఎలా తింటే ఎంత ఇది, ఎలా తినకపోతే దానికి వచ్చే నష్టం ఎంత, మొత్తం కూడా క్రీస్తుకు తెలుసు. ఇదిగో నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నా స్వరము వినును, ఇదిగో వాటి స్వరం నేను వింటాను, నా స్వరం అయి వింటాయి. కాబట్టి నీవు క్రీస్తుకి పూర్తిగా తెలుసు. సో నెవర్ ట్రై టు ఎస్కేప్. ఇదిగో మంచి కాపరి దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా తప్పించుకోవాలని ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ తప్పిపోయి వెళ్ళినా కానీ మనం ఎందుకు తప్పించుకున్నామో ఇదిగో ఆ యొక్క యజమానికి తెలుసు. కాబట్టి ఇదిగో కూలి వారికి యజమానికి ఉన్న వ్యత్యాసం అది. ఆ యజమానిని ఎప్పుడు మోసం చేయాలని అనుకోకూడదు. నీ కొరకు తన్ను తాను ఆయన అర్పించుకొని గొర్రెల కొరకు తన ప్రాణమును ఆయన పెట్టును. 11వ అధ్యాయం మరియు 11వ వచనం మరియు 15వ వచనం. గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. కూలివాడైతే ప్రాణం పెట్టడు, కానీ యజమాని కాబట్టి ఆయన ప్రాణం పెడతా ఉన్నాడు. సో దట్ ఈస్ వై హీ ఈజ్ ఏ గుడ్ షెపర్డ్. అదే విధంగా నిన్ను తన కొరకు పిలుచుకున్నాడు. వేరే గొర్రెలు నాకు కలవు, కానీ నిన్ను ముందే ఆయన పిలుచుకున్నాడు. ఐ యామ్ ది డోర్, నేనే ద్వారం, గొర్రెలకు నేనే ద్వారం, నా ద్వారా తప్పితే ఏ గొర్రె కూడా లోపలికి ప్రవేశించలేదు. సో నెవర్ హైడ్. ఇదిగో ఎప్పుడు కూడా దాక్కోవాలని ప్రయత్నించుకు. ఇదిగో మంచి కాపరి, ఇదిగో గొర్రెలకు గుడ్ షెపర్డ్ నీకు తోడుగా ఉండగా, ఆయనే ద్వారమై ఉండగా ఆ ద్వారంలోనే ప్రవేశించాలి. నిన్ను విడిచాడు ఆయన, ఎడబాయడు, నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఇదిగో నేను వాటిని ఇదిగో కొని ఉన్నాను, లేదంటే అవి నా సొంత మంద, నీకు నిత్య జీవం ఇస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నిన్ను సంరక్షిస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, నిన్ను వదిలిపెట్టడు. నిన్ను తన కొరకు పిలుచుకున్నాడు. ఇదిగో నీ కొరకు తను తాను అర్పించుకున్నాడు. నీవు క్రీస్తుకు పూర్తిగా తెలుసు. తండ్రి నుంచి నీవు 7 ways as a good shepherd. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నిత్య జీవం ఇచ్చేవాడు ఆయనే దారి. ఇదిగో he used to give you a abundant life, లేదంటే నీకు మంచి విడిచిపెట్టకూడనటువంటి జీవితం ఇస్తాడు. కాబట్టి నీవు ఆయనతోనే ఉండాలి. ప్రియ దేవుని సంగమా, ఆయన మంచి కాపరి అయి ఉన్నాడు. ఆయనకి మనం పూర్తిగా తెలుసు. కానా ఇదిగో మనం ఎప్పుడు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం మీరు తర్వాత చదువుకోండి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో బ్యాడ్ షెపర్డ్ గురించి అక్కడ ఉంటుంది. బ్యాడ్ షెపర్డ్ చేసేటువంటి పనులు ఉంటాయి, కానీ నేను అలాగా కాదు. ఐ యామ్ ది గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరిని. ఇదిగో
తప్పిపోయిన వాటిని జాగ్రత్తగా వెతికేటువంటి కాపరిని, నా దగ్గర ఉన్న వాటికి దేనికి ఏది కావాలో, ఎంత కావాలో, ఎటువంటిది కావాలో, ఎటువంటిది ఇస్తే అది ఏ విధంగా తయారవుతుందో తెలిసినటువంటి కాపరి. అటువంటి కాపరి మనతో ఉండగా, అటువంటి రక్షకుడు మనతో ఉండగా, ఇదిగో మనం బుద్ధి కలిగి ఉండి, లేదంటే బుద్ధి గల కన్నికల్లాగా ఉండి దేవుని స్మరిస్తూ ముందుకు సాగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన యొక్క మందులో ఏదైనా ఒకటి ఇబ్బందుల్లో ఉంటే ఆయన ఉండనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క గుడ్ షెపర్డ్ మంచి కాపరి ఉండనే ఉన్నాడు. ఇదిగో ఏ విధంగా చేయాలో గుడ్ షెపర్డ్కి తెలుసు. ఈవెన్ హీ ఈజ్ హ్యావింగ్ ది రైట్ టు సఫర్ ఆల్సో. ఏ విధంగా అంటే ఇదిగో వాటికి శిక్షను మేత పెట్టి ఆయన లయం చేయును. ఒకవేళ ఏదైనా కొద్దిగా ఇబ్బంది కలిగిస్తా ఉండే ఒక మందలోనే ఒక గొర్రె ఉంటుంది, దాన్ని అటు ఇటు పొడుస్తూ ఉంటాం. సంఘంలో కూడా అటువంటి వాళ్ళు ఉంటా ఉంటారు, అటు ఇటు విశ్వాసం పొడుస్తూ ఉంటారు. శిక్షను మేత పెట్టి ఆ యొక్క గొర్రెను లయం చేసేటువంటి వాడు ఆయనే. దానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కానీ కొద్దిగా శిక్ష అనే మేత పెట్టి శుభ్రం చేస్తాడు. దేవుని యొక్క ఉద్దేశం బాధించాలని కాదు, అందరితో కలిసి ఉండాలి. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, గేదెలు వెళ్తూ ఉంటాయి, కొన్నింటికి మెడలో గుదిబండి ఉంటుంది. యజమాని యొక్క ఉద్దేశం దాని మెడ ఇరిగిపోవాలని కాదు, అన్నిటితో కూడా జాగ్రత్తగా ఇది నడవాలండి. ఎటు ఇటు గందరగోళంగా పరిగెత్తకుండా అది ఇటు కాళ్ళకి తగులుతూ ఉంటుంది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే జాగ్రత్తగా నడవాలని దానికి గుదిబండి వేస్తాడు. యజమాని యొక్క ఉద్దేశం ఏంటంటే అందరితో కలవాలి. ఇదిగో సంఘం కూడా అదే విధంగా ఈ యొక్క మంచి కాపరితో ముందుకు సాగాలి. ఒకవేళ ఇబ్బంది వస్తే మంచి కాపరి ఉండనే ఉంటాడు. ఆయన ఇదిగో తన యొక్క కృపా బాహుళ్యం చేత మబ్బు దినమందు మనలను జాగ్రత్తగా కాపాడుతాడు. ఇదిగో శత్రు భయం నుంచి ఆయన కాపాడుతాడు. సో సంరక్షించే దేవుడు ఉండగా ఇదిగో సంరక్షణ పొందటానికి సంఘం పిలువబడాలి, సంఘం సిద్ధంగా ఉండాలి. అటువంటి సిద్ధపాటు సంఘం అంతటికి దేవుడు దయచేయుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తును మీ హృదయములకు తలంపులకు కావలెను గాక. ఆమేన్. దేవా ప్రభు ప్రార్థన దీంతో ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారం మనం ముగించుకుందాం.
అందరూ కూడా సంఘం అంతా కూడా ఈ యొక్క పరిస్థితి అధిగమించలాగున మనకు ఏర్పడినటువంటి ఈ ఉపద్రవం మనం దాటిపోలాగున సంఘం అంతా కూడా మన కొరకు, మన నైబర్స్ కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి. ఇంకా మేబీ సంఘాలు ఎప్పుడు తెరుస్తారో తెలియదు కాబట్టి సంఘం అంతా కూడా ఈ విధంగా ఏర్పాటు చేసిన విధానాన్ని గౌరవించి ఈ విధంగా ఫాలో అవ్వాల్సిందిగా మనవి. ఇంకా ఏదైనా రికార్డింగ్లో ఇంకేమైనా మెరుగైన పరిస్థితులు ఉంటే ఆల్రెడీ టోల్, నేను ముందే మీకు చెప్పాను ఆల్రెడీ, ఎవరి దగ్గర కెమెరా ఉంటే ఇవ్వండి, ల్యాప్టాప్ ఉంటే తండ్రి అని. ఇది పాదిరి గారి పని అనుకుంటే మీ ఇష్టం, ఫోన్లోనే రికార్డ్ చేసి పంపుతాను. కాదనుకుంటే ఎవరైనా ఇంకా ముందుకు వస్తే మేబీ అన్యూజ్డ్ కెమెరాస్ 520 SLR అలాంటి కెమెరా అంటే మైక్ కెమెరా ఉంటే తీసుకొని ఇంకా క్లియర్గా తీయచ్చు. ఫోన్తో ఇది సాధ్యమయ్యే పని కాదు. చాలా 2 days శ్రమిస్తే కానీ మీకు ఇది రావట్లే, 2 రోజులు పడుతుంది ఇది యూట్యూబ్లోకి అప్లోడ్ చేయడానికి. ఫోన్తో చాలా పెద్ద పని. మాకు భయంగానే ఉంది, నాకు భయంగానే ఉంది. బయట ఎవరు వచ్చినా ముందు ఏంటి బాదిరి గారు అంటారు, 4 లాగే వేసిన తర్వాత అప్పుడు మాట్లాడతారు. కాబట్టి మీరెవరు లేరుగా, మీరెవరికి పడరు, నాకే పడేది. సో ఇది చాలా ఇబ్బంది, చాలా ఇబ్బందిగానే ఉంది. అయినప్పటికీ చాలామంది అంటారు, చూడండి మేము వచ్చినప్పుడు మేము చూద్దాం, ఇంటిదే ఎవరు ఏమి చూడరు, అడుగుతానే వెళ్ళిపోతారు అంతే, ఎవరు చూసేది ఏం లేదా. ఆ మాటలు అనవసరం లేదు. కానీ మేబీ కెమెరాస్ ఎవరైనా ఒక మేబీ ముందుకి రావచ్చు, మీ దగ్గర ఉంటే వాటిని చెడగొట్టకుండానే వాడతారు. నాకు అలవాటు ఉంది, పిల్లలకి అలవాటు ఉంది కాబట్టి నా దగ్గర ఆ రిసోర్స్ లేదు. ఆ కెమెరా ఉంటే తీసుకోవచ్చు. మేబీ నెక్స్ట్ వీక్ ఈవెన్ వీ విల్ హైర్ ఫర్ ది కెమెరా. ఈ వారం దొరికేం కానీ ఎతికాం కానీ దొరకలేదు. అవి ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, జనం కూడా ఎక్కువ మంది లేరు ఆ పిల్లలు కూడా హ్యాండిల్ చేయడానికి. లెట్ ఇట్ బి ఎనీహౌ. మీరు ఈ యొక్క దేవాలయపు సంగతి అందరూ మనసులో ఉంచుకోవాల్సిందిగా మనవి. ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా ఈ వ్యాధి గురించి, ఈ కరోనా వైరస్ గురించి అందరూ ప్రార్థన చేయాలి సంయుక్తంగా. స్త్రీల సమాజం వారు ప్రార్థన చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ ది మాస్టర్ గారు. అదేవిధంగా స్త్రీల సమాజం ఒక రోజుకి ఒక్కొక్కరికి మేబీ ఇది 4వ రోజు అనుకుంటాను, 5వ రోజు. ఒక్కొక్క రోజు 5గురిని ఎన్నుకొని 5గురితో ఫోన్ కనెక్షన్ పెట్టి వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్తో 5 రోజుకి ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థనలు చక్కగా నేను విన్నాను, కన్నీటితో వారు ప్రార్థన చేయటం విన్నాను. వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మనమే కాదు, మన సంఘమే కాదు, విజయవాడలోను, మన చర్చిలోను, మన సార్వత్రిక సంఘంలోను అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తా ఉన్నారు. అందరూ క్రీస్తుపైనే భారం వేసి ఉండగా మనం కూడా వారితో గొంతు కలుపుదాం. మనం కూడా మన యొక్క మోకాళ్ళ మీద ప్రార్థన, మన కన్నీటి ప్రార్థన చేయటం ద్వారా ఈ కరోనా వ్యాధిని తిప్పికొట్టడం ద్వారా మళ్ళీ సంఘం, సమాజం, దేశం బాగుపరచబడిలాగా ప్రార్థన చేద్దాం. దేవుడు మీ అందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి నిత్యుడైన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించున్నాం. ఈస్టర్ తర్వాతి 2వ ఆదివారంలో మీ యొక్క పరమ సన్నిధానంలో చేరి నేను స్తుతించి, కీర్తించి, బలపరిచే భాగ్యం దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించున్నాం. నాయన, ఇదిగో ప్రభువా, మీరు ఇంత కనుక మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించున్నాం. ఇదిగో ప్రభువా, మీ యొక్క ఉచితమైన కృప చేత ఇదిగో ప్రభువా, మేమైనా ఈ విధంగానైనా ప్రభువా ఇదిగో మా గృహాల యొద్దనే ఉండి మీ యొక్క వాక్యాన్ని వినగలిగేటువంటి ఇదిగో అవకాశం దయచేశారు. ఎంతోమంది ప్రాణభయంతో, భీతితో ఇదిగో ముఖ్యంగా ఇదిగోనైనా సమాజాలు వేల మంది ఇదిగో తండ్రి సమిధుల్లాగా ఇదిగో ప్రభువా ఒక పిట్టలాగా రాలిపోతున్నారు నాయన. ఇదిగో ప్రభువా, వాళ్ళని చూసి అనేక మంది ప్రభువా ఇదిగో భయకంపితులై ప్రభువా ఇదిగో తండ్రి ఏమి చేయాలో ఏమి చేయకూడదో తోచని స్థితిలో ప్రభువా ప్రపంచమంతా ప్రభువా అల్లకొల్లమైన పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉండగా ప్రభువా మీరు మాత్రం ప్రభువా ఇదిగో కొందరికైనా ఇదిగో తండ్రి మంచి పరిస్థితిని ఏర్పాటు చేసి ఇతరుల గురించి ప్రార్థన చేయమని మీరు చెప్పిన విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, మేము ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండే భాగ్యం దయచేయమని వేడుకొంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రార్థనలు మీరు అంగీకరించండి నాయన. అతి త్వరలో ఇదిగోనైనా వీలైనంత తొందరలో ఈ యొక్క ఇదిగో ప్రభువా ఇదిగోనైనా మంచి వ్యాక్సిన్ రావటం కానీ మంచి మందులు కానీ ఇదిగో ప్రభువా ఈ యొక్క వ్యాధికి వచ్చే భాగ్యం దయచేయమని వేడుకొంటున్నాం. తద్వారా ఇది అతి త్వరలో సమసిపోయే భాగ్యం దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి.
తండ్రి. దీవించండి, ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. మీ యొక్క కృప ఇదిగో తోడుగా ఉంచమని వేడుకొంచున్నాం. సంఘాల్లో జరిగేటువంటి అలజడి ఇదిగో నాయన చాలామంది సి క్లాస్ ప్యారిష్లోని పాస్టర్ గారు ప్రభువా వారి యొక్క వేతనాలు లేదంటే జీతాలు లేదంటే సంఘాలు లేక ప్రభువా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు నాయన. ఇదిగో ప్రభువా అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారు ఇదిగో నాయన ఎక్కడో ఇదిగో నాయన మార్గ మధ్యంలో ఇరుక్కుపోయినటువంటి వారు ఇదిగో నాయన మార్గం తెలియక దూషించేటువంటి వారు వ్యాధిని పడి ప్రభువా ఎంతో భయంలో ఉన్నటువంటి వారు ఇదిగో ప్రభువా పక్కన జీవిస్తూ ప్రభువా భయం కప్పితులుగా ఉండేటువంటి వారు అందరి గురించి ప్రార్థన చేయించున్నాం. ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. మీ యొక్క కృపా ప్రభువా ప్రతి ఒక్కరికి ఇదిగో మీరు ఉచితంగా అందించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రపంచాల్లో నెలకొల్పబడినటువంటి ఈ యొక్క అలజడి ప్రభువా తగ్గిపోయే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. ఎంతో కాలంగా ప్రభువా ఇదిగో ప్రభువా మేమైతే కొద్దిగా సమృద్ధిలోనే ఉండి ఇదిగో ప్రభువా మిమ్మల్ని స్తుతించగలుగుతా ఉన్నాం. ఇదిగోనైనా ఆహార పదార్థాలు లేక లేదంటే దొరక్క ఇబ్బంది పడేవాళ్ళు మా వాళ్లే ఇదిగోనైనా మా రక్త సంబంధికులే చాలా మంది ఇతర ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఉన్నారు నాయన. వారి గురించి ప్రార్థన చేయించున్నాం. ఇదిగో తండ్రి ఈ యొక్క అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ ప్రభువా పూర్తిగా నిర్మూలమయ్యే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. సంఘవంతుడి గురించి ప్రార్థన చేయించున్నాం. సంఘం బిడ్డలు చేసేటువంటి ప్రార్థన గురించి ప్రార్థన చేయించున్నాం తండ్రి. వారి ప్రార్థనలు ప్రభువా మీ సన్నిధానానికి అంగీకారంగా ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా మా దేశం గురించి ప్రాధాన్య గురించి ఇదిగోనైనా మంత్రుల గురించి రాష్ట్రం గురించి ముఖ్యమంత్రి గారి గురించి అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది గురించి పోలీసుల గురించి అందరి గురించి ప్రార్థన చేయించున్నాం. పోలీసు వ్యవస్థ గురించి ప్రార్థన చేయించున్నాం. అందరూ కూడా క్రమశిక్షణ బాధ్యత కలిగి ప్రవర్తించే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రార్థనలు ప్రభువా వారికి సహాయకారంగా ఉండే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటిని బట్టి వందనాలు. సంఘం అంతా ఏకకంఠంతో ప్రభువా ఇదిగో నాయన ఈ యొక్క వైరస్ నిర్మూలన గురించి ప్రార్థన చేయించుండగా మా ప్రార్థన మీరు అంగీకరించమని వేడుకొంచున్నాం. మేము ఉన్న వాక్యాన్ని దీవించండి ప్రభువా. మీరు మాకు ఇదిగోనైనా గొర్రెలకు మంచి కాపరి అయి ఉన్నారు. ఇదిగోనైనా మీరు గొప్ప కాపరి అయి ఉండగా ప్రభువా మీ నేటిలో ఉండేటువంటి మేము ఇదిగో ప్రభువా ఈ యొక్క శత్రు భయం నుంచి తొలగిపోయే భాగ్యం దయచేయండి. ఈ యొక్క తోడేలు ప్రభావాన్ని మీ యొక్క దుడ్డు కర్రలతో మీరు తరిమి కొట్టమని వేడుకొంచున్నాం. తద్వారా ప్రపంచమంతా రక్షింపబడే భాగ్యం, ప్రపంచమంతా మరలా ప్రభువా ఇదిగో నీ యొక్క ప్రార్థన వెల్లివిరిసే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో బిడ్డలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. ఎవరు కూడా ప్రభువా అనారోగ్యానికి పాలవకుండా ప్రభువా మీ యొక్క కఠినమైన హస్తం, మీ యొక్క గాయపడిన హస్తం బిడ్డకు మీరు తోడుగా ఉంచమని వేడుకొంచున్నాం. ఎస్విఎస్ రత్నం గారి గురించి వారి యొక్క 34వ డెత్ యానివర్సరీ గురించి ప్రార్థన చేయించున్నాం. ఇదిగోనైనా వారి యొక్క సతీమణి కూడా ప్రభువా ఇదిగోనైనా ఇదిగో తండ్రి మీ యొక్క పరమ సన్నదానికి చేరిన విధానాన్ని బట్టి వందనాలు. మేరీ రేచల్ రోజు గారిని బట్టి వందనాలు. వారి బిడ్డలు చేసేటువంటి కార్యక్రమాలను మీరు దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. వారి యొక్క ఆత్మకు మీరు శాంతిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం. వారి కుటుంబ సభ్యులకు తోడుగా ఉండండి ప్రభువా. అదేవిధంగా నాయన సంఘంలో ఎవరైనా అవసరంలో ఉన్నట్టయితే వారి బిడ్డల గురించి ప్రార్థన చేయించున్నాం. బిడ్డల యొక్క అవసరాలను బట్టి ప్రభువా మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయించుకున్నాం. అవసరాలు కూడా చెప్పుకోని స్థితిలో కూడా సంఘపు బిడ్డలు ఉంటూ ఉండగా ప్రభువా అవసరాలు గుర్తెరిగిన దేవుడు అయి మీరు ఉంటున్నారు తండ్రి. మీరు వారికి తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. అందరికీ మంచి సెక్యూరిటీని అనుగ్రహించమని వేడుకొంచున్నాం. బిడ్డలందరూ ప్రభువా నీ అందరూ ఇదిగోనైనా వృద్ధి చెందే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. దీవించండి, ఆశీర్వదించమని మీరే తోడుగా ఉండమని ఈ యొక్క రికార్డింగ్ ప్రోగ్రామ్కి సహకరిస్తున్నటువంటి బిడ్డలకు మీరే తోడుగా ఉండమని బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని ఆశీర్వదించమని మా ముఖ్యంగా ప్రభువా ఇదిగో తండ్రి ఇంకా చక్కగా మేము చేసి ఇదిగో ప్రభువా సంఘం అంతటికి అందించే భాగ్యం మాకు దయచేయమని మీరే తోడుగా ఉండి నడిపించమని దినదీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తుని నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయి. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. సోదరుని ఏక దృష్టిని తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ అనంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడుగాక. ప్రభు నిన్ను తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని దింపచేసి నీకు సమాధానం కలుగచేయుగాక.